వచ్చాడు కనుక అనేకమైన దేవుని స్తోత్రము ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం. యేసుక్రీస్తు లేకపోతే ఈ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. హల్లెలూయా. ఆయన ద్వారానే పొందుకోవచ్చు. ఆయన ఉన్నాడు గనుకనే మనం పొందుకున్నాం. ఆమేన్. దేవుని నామానికి మహిమ. నేను ముందు చెప్పినట్టుగా పాపము నుండి క్షమాపణ మాత్రము కాదు, పాపము నుండి విమోచన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రిడెంప్షన్. దేవుని స్తోత్రము. సమస్తముగా పాపము దగ్గర వెళ్ళకుండా, పాపపు తలంపు, పాపపు బీజము నాలో లేకుండా దాన్ని సంపూర్ణంగా దేవుడు తీసేస్తాడు. హల్లెలూయా. అదే రీతిగా ఇంకొక ప్రాముఖ్యమైన ఒక కార్యాన్ని మనం ఈరోజు చూడబోతున్నాము. దేవుని స్తోత్రము. యేసుక్రీస్తు రాకడని ముందుగా తెలియజేసిన వారు ఎవరండి? దేవదూతలు కదా. దేవుని స్తోత్రము. దేవదూతలు ఆకాశంలో ఉన్న కదా, ఆకాశ మండలంలో ఒక బహుగా ఆర్పాటము ధ్వని వినపడింది కదా. దేవుని స్తోత్రము. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనంలో ఈ మాటల్ని మనం చూస్తున్నాం. తీసిన వారు ఎవరైనా బిగ్గరగా చదవచ్చు. లూకా సువార్త. అయితే ఆ దూత భయపడకుడి, ఇదో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభ సువార్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. చూడండి, అది ఎటువంటి ఒక వర్తమానం అండి? మహా సంతోషకరమైన. హల్లెలూయా. హల్లెలూయా. అందరంటారా? మహా సంతోషకరము, మహా సంతోషకరము. యేసయ్య ఈ లోకానికి వస్తున్నాడంటేనే మహా సంతోషం. హల్లెలూయా. కీర్తన 16వ అధ్యాయము 11వ వచనములో ఇంకొక మాట రాయబడి ఉంది. ఆయన సన్నిధానములోనే కదా. దేవుని స్తోత్రం. ఆ మాటని కూడా చదువుదాం. 16-11 కీర్తన. సంపూర్ణ సంతోషం. చెప్పండి, సంపూర్ణ సంతోషం. లూకా 2:10లో మనం ఏం చూసాము? మహా సంతోషం. ఇక్కడ ఏం చూసాము? సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. మహా సంతోషముతోను సంపూర్ణ సంతోషముతోని ఈరోజు యేసయ్య మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. బయట కనబడడానికి చిరునవ్వు, బయట కనబడడానికి ఆనందంగానే మీరు కనబడవచ్చు. కానీ ఎవరినైనా గెలికి కదా ఒక 2 నిమిషాలు మాట్లాడితే ఖచ్చితంగా కన్నీరు కారుస్తుంది కదా. దేవుని స్తోత్రం. ఎంతోమంది ఎంతో వేదనతోని, బాధతోని ఇన్ని సంవత్సరాలు అయిపోయిందే కదా, ఇన్ని కష్టాల నా జీవితంలో ఒక పరిష్కారం లేదా, దేవుడు నాకు ఒక విడుదల ఇవ్వడా కదా అని ఎంతో ప్రయాసముతోని కదా. దేవుని స్తోత్రము. ఎంతో ఆ దేవుని స్తోత్రం కష్టముతోని, వేదనతోని, వ్యాకులముతోని దేవుని యొక్క సన్నిధానం వచ్చినాం. ఆమేన్. దేవనామానికి మహిమ. కానీ యేసయ్య ఈరోజు మీకు మహా సంతోషముతోను సంపూర్ణ సంతోషముతోని మిమ్మల్ని నింపునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. కొన్ని లోతైన కార్యములు మనం ఈరోజు చూడనే ఉన్నాం. ఆమేన్. దేవనామానికి మహిమ. యేసయ్య రాకడ వలన మనకు సంతోషము. నాకు గుర్తుంటే దేవుని స్తోత్రము, పోయిన సంవత్సరము కూడా నేను ఇదే అంశం మీద మాట్లాడాను. కానీ కొత్త కొత్త విషయాలు ఈరోజు ఇంకా చూద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. మహా సంతోషము, సంపూర్ణమైన సంతోషం. ఈ లోకంలో మనకు దొరికే సంతోషంలాగా కాదండి, ఇది దేవుడిచ్చిన సంతోషము. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. ఈ సంతోషం ఏంటంట? రక్షింపబడిన వారికి రక్షింపబడి ఉన్నాననబడిన ఒక గుర్తు, ఒక గుర్తింపు. హల్లెలూయా. దేవనామానికి మహిమ. మీరు ఇండియన్ సిటిజన్స్ అనబడిన గుర్తింపు మీలో మీకు ఏం కలిగి ఉంది? ఆధార్ కార్డు కదా. కరెక్ట్గా చెప్పాడు. దేవుని స్తోత్రం. ఆధార్ కార్డు ఉంటే మీరు ఇండియన్ సిటిజన్షిప్ కదా. దేవుని స్తోత్రము. నిన్నటి దినమందు దేవుని స్తోత్రం ఒక తమ్ముడు యూకే నుండి వచ్చాడు. ఆయన అన్నాడు, అన్న 5 సంవత్సరంలో నాకు యూకే సిటిజన్షిప్ దొరుకుతుంది కాబట్టి దేవుని స్తోత్రం అప్పుడు
నాకు ఇక్కడ ఉన్న పాస్పోర్ట్ కానీ ఇక్కడ ఉన్న ఆధార్ కానీ నాకు చెల్లదు, యూకే పాస్పోర్ట్ ఉంటే చాలు, అదే నాకు సిటిజన్షిప్ అని అన్నాడు కదా. దేవుని స్తోత్రము. అంటే యూకే సిటిజన్షిప్ అయిపోవాలంటే యూకేలో ఒక నంబర్ ఇస్తారంట, ఆధార్ కార్డ్ లాగా ఒక నంబర్ ఇస్తారు, తర్వాత పాస్పోర్ట్ ఇస్తాడు. భారతదేశం సిటిజన్షిప్ అంటే ఇండియన్ పాస్పోర్టు, ఇండియన్ ఆధార్ కార్డు ఉంటే చాలు. హల్లెలూయా. రక్షింపబడి ఉన్నామనబడిన గుర్తింపు ఏంటండి? సంతోషం. హల్లెలూయా. మీకు సంతోషము కలిగి ఉందంటే మీరు నిశ్చయముగా చెప్పగలుగుతారు, నేను రక్షింపబడి ఉన్నానని. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు నుండి ఆ ప్రజల్ని విమోచించినప్పుడు మహా ఆనందముతోని సంతోషముతోని ప్రజలు విడుదల పొందుకున్నారంట. హల్లెలూయా. చదువుదాం ఆ వచనము, నిర్గమకాండము. దేవుని స్తోత్రము. నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఈ మాటని మనము చూస్తున్నాం. దేవుని స్తోత్రం. 105వ కీర్తన 105వ కీర్తన 43వ వచనం. 105వ కీర్తన 43వ వచనం. ఆయన తన ప్రజలని సంతోషముతోను తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించుకొని వచ్చాడు. హల్లెలూయా. విమోచన ఎలా కలిగిందండి? సంతోషముతోని, ఉత్సాహధ్వనితోని. హల్లెలూయా. దేవునామానికి మహిమ. ఒక కొత్త కారు కొంటే, లేకపోతే ఆడవాళ్ళకి ఒక కొత్త పట్టు చీర కొనుక్కుంటే సంతోషం ఉంటుంది కదా. ఎప్పటి వరకు ఉంటుంది? అది కట్టుకొని అందరికీ చూపించి ఆనందంగా ఇంటికి వచ్చే వరకు. ఇంటికి వచ్చిన తర్వాత కదా ఇంకా జీవితకాలం అంతా ఒక్క చీర మీద మీరు సంతోషంగా బతకొచ్చా? అమ్మా ఎంత పెద్ద మాట అన్నారు కదా. క్రిస్మస్కి ఒకటి కొంటే న్యూ ఇయర్కి ఒకటి కొనాలా, న్యూ ఇయర్ కొనేస్తే మళ్ళీ పుట్టినరోజు ఒకటి కొనాలా, పుట్టినరోజు కొంటే మళ్ళీ ఈస్టర్కి కొనాలా. దేవుని స్తోత్రం కదా. కాబట్టి ఇది ఏంటండి? ఒక్కసారి నిలిచే ఒక సంతోషము కాదు కదా. దేవుని స్తోత్రం. ఈ ప్రపంచంలో దేవుని స్తోత్రం, ప్రపంచము అని మనం తీసుకుంటే ఒక్క మాటలో మనము చెప్పాలంటే టెంపరరీ కదా. దేవుని స్తోత్రం. తాత్కాలికమైనది ఏదైనా అది ప్రపంచం. హల్లెలూయా. దేవుని స్తోత్రం కదా. ఒక ఖరీదైన ఐఫోన్ కొనుక్కుంటారు కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడేంది ఐఫోన్ 13, 14, 15 కూడా వచ్చేసింది కదా. దేవుని స్తోత్రం. ఐఫోన్ 15 చాలా ఖరీదైన ఫోను, 1,20,000 కొంటారు కదా. ఎన్ని సంవత్సరాలు పెట్టుకుంటారు? ఇంకా జీవితకాలం అంతా అదే ఫోన్తో నడిపించవచ్చా కదా. దేవుని స్తోత్రం. ఆయన ఏం చేస్తారు? కంపెనీ వాడు కూడా చాలా తెలివిగలిగినవాడు కదా. ఒక అప్డేట్ పంపుతాడు. అప్డేట్ పంపిన వెంటనే ఫోన్ స్లో అయిపోతుంది. ఇక ఖచ్చితంగా మార్చాల్సిందే. మా అంటే 5 సంవత్సరాలు కదా. 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఎవరైనా వాడుతున్నారంటే వాళ్ళు ముసలోనే ఉండొచ్చు. దేవుని స్తోత్రం. యవనస్తులు నాకు తెలిసినంత వరకు 3-4 సంవత్సరంలో ఫోన్ మార్చకపోతే దురద పడుతూ ఉంటుంది. పాతగైపోయింది అని ఏడ్చుకుంటా ఉంటారు కదా. దేవుని స్తోత్రం. అంటే ఏంటి? టెంపరరీ కదా. ఇంత ఖరీదైన వస్తువు నేను కొనుక్కున్నా జీవితకాలం అంతా మీతో ఉండడానికి వీల్లేదు కదా. దేవుని స్తోత్రము. ఈ ప్రపంచంలో ఏది మీకు దొరికినా టెంపరరీయే. ఆమేన్. అట్లనే సంతోషము దొరికినా టెంపరరీయే. దేవుని స్తోత్రం. ఎంత ఖరీదైన మందు కొట్టినా ఆ మత్తు దిగే వరకే మీరు వేరే లోకంలో ఉంటారు. మత్తు దిగితే దేవుని స్తోత్రం కదా, నరకమే. దేవునామానికి మహిమ. దేవుని స్తోత్రము. ఇటువంటి కార్యములన్నీ కూడా ఈ లోకంలోనే మనం పొందుకుంటాం. రెండవ డెఫినిషన్ లోకానికి. లోకంలో ఏమిచ్చినా దేవుని స్తోత్రం కింద కండిషన్స్ అప్లై అని ఉంటుంది కదా. దేవుని స్తోత్రం. బయట డిస్కౌంట్ ఆఫర్ 70% అని ఉంటుంది, కింద ఏముంటుంది? కండిషన్ అప్లై అని చిన్నగా ఉంటుంది కదా. ఆ భూతద్దం పెడితేనే కనబడుతుంది కదా. దేవుని స్తోత్రం. చిన్నగా ఉంటుంది. అట్లనే ఈ లోకంలో మనకి ఏం దొరికినా కండిషన్స్ అప్లై కదా. దేవుని స్తోత్రం. ఒక కామెడీ ఫిల్మ్ చూసుకుంటే 3 గంటలు బాగా ఆనందంగా ఉండొచ్చు కదా. కానీ చాలామంది మా దగ్గర ప్రార్థన వచ్చే వాళ్ళు ఏమంటారు? మా రాత్రి భయపడి లేచామని. మా పిల్లలు అంటారు రాత్రి భయపడి లేచారంటే వాళ్ళ మమ్మీకి ఫస్ట్ అడుగుతారు, ఏం చూస్తారు నిన్న, ఏం చూస్తారు మీరు కదా. దేవుని స్తోత్రం కదా. అంటే ఏంటి? కండిషన్స్ అప్లై. మంచి ఖరీదైన బాటిల్ కొట్టుకొని సంతోషంగా ఉంటే కండిషన్స్ అప్లై. మందు కొట్టినందుకు ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కదా. దేవుని స్తోత్రము. లివర్ పాడైపోతుంది, ఇంకా ఆత్మ
నరకానికి వెళ్తుంది. ఇదన్నీ కూడా ప్రాబ్లం. చిన్న సంతోషం ఈ లోకంలో కొనాలంటే చూడండి ఎంత కష్టములు కదా. సో ఈ ప్రపంచంలో 2 డెఫినిషన్స్ ఉన్నాయి. ఒకటి తాత్కాలికమైనది, రెండోది కండిషన్స్ అప్లై. హల్లెలూయా. కానీ యేసయ్య అంటున్నాడు అదన్నీ కూడా మీకు ఉచితంగా నేను ఇస్తానని. ఆమేన్. యేసయ్య ఈ లోకానికి వచ్చినందుకు 2 రకమైన సంతోషం ఏం చూసాము? మహా సంతోషం. అందరు చెప్పండి. రెండోదిగా సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. అది మహా సంతోషం అంట, సంపూర్ణ సంతోషం అంట. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దానికి అర్థం ఏంటి తెలుసా అండి? ఈ సంతోషం ఒక్కసారి లోపల వచ్చేస్తే పరిస్థితి బట్టి మార్చే సంతోషము కాదు. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఇంకో ప్రాముఖ్యమైన మాట రాయబడిందండి. ఈ సంతోషము ఏంటంట? ఒక వచనం మనం చదువుదాము. దేవుని స్తోత్రము. కీర్తన 61వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. కీర్తన 61వ అధ్యాయం 3వ వచనం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. లేదమ్మా, 61:3. సియోనులో దుఃఖించే వారికి యెషయా 61వ అధ్యాయం 3వ వచనం. యెషయా 61వ అధ్యాయం 3వ వాక్యం. సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. చూడండి, ఆనంద తైలము. హల్లెలూయా. ఇదేంటండి? ఆనందం అనేది ఒక అభిషేకం. హల్లెలూయా. హల్లెలూయా. వింటున్నారండి? ఆనందం ఏంటండి? ఒక అభిషేకము. హల్లెలూయా. దేవుని స్తోత్రము. స్పష్టంగా గమనించాలి, ఇది మనలో కనబడుతున్న ఒక అభిషేకం, బయట కనబడే అభిషేకము కాదు. తప్పైన ఆత్మలు, తప్పైన బోధనలు చాలా చోట చాలా ప్రసిద్ధిగా కనబడుతుంది. హైదరాబాద్లో కూడా ఉంది. దాన్ని ఏమంటారంటే లాఫింగ్ స్పిరిట్ అంటారు. ఏమంటారు? లాఫింగ్ స్పిరిట్. ఇది తప్పైన ఆత్మ. అంటే అభిషేకముతో నింపబడితే బిగ్గరిగా కేకలేసి కింద పడే వరకు పిచ్చోల్లాగా నవ్వుతూ ఉంటారు. అది కాండని నవ్వే అభిషేకం. ఆనందపు అభిషేకం అంటే అట్లా కాదు. దేవుని స్తోత్రము. మెడిటేషన్లో ఒక మెడిటేషన్ ఉంది. దేవుని స్తోత్రము. మీరు ఇందిరా పార్క్లో కానీ, మా ఇంటి దగ్గర నెక్లెస్ రోడ్ దగ్గర ఒక పార్క్ ఉంది. పొద్దున లేకపోతే ట్యాంక్మెంట్ మీద కూడా ఒక గుంపు కూర్చుంటారు. పొద్దున లేచి నడిచే వాళ్ళకి అలవాటు ఉంటుంది చూసే కదా. దేవుని స్తోత్రం. అర్లీ మార్నింగ్ 10 o'clock లేచేవాళ్ళు చాలామంది కదా. దేవుని స్తోత్రం. మధ్యరాత్రిన దేవుని స్తోత్రం 5 గంటలు కదా. అట్లా అయిపోయింది, మారిపోయింది కాలం. దేవుని స్తోత్రం. 5 గంటలు లేస్తే మధ్యరాత్రి లేచినట్టు ఉంటుంది. మా పిల్లలు అదే అంటారు, డాడీ మిడిల్ ఆఫ్ ద నైట్ ఐ గాట్ అప్. ఎప్పుడు లేచావరా అంటే 5 o'clock. అరే 5 o'clock మిడిల్ ఆఫ్ ద నైట్ కాదరా, ఎర్లీ మార్నింగ్. దేవుని స్తోత్రం. దేవుని నామానికి మహిమ. అట్లనే మనకు కూడా అయిపోయింది. దేవుని స్తోత్రము. సో పొద్దున లేచి వెళ్ళేవారిలో ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ ఉంది. ఏమంటారంటే 2 చేతులు పైకి ఎత్తుకొని బిగ్గరిగా కేకలేసి నవ్వుకుంటూ ఉంటారు కదా. ఒక అర్ధగంట నవ్వాలంటే అది మంచి మెడిటేషన్ అంట. అది కాదండి ఆత్మ. హల్లెలూయా. మనలో ఒక అభిషేకం. ఆమేన్. హల్లెలూయా. మనలో ఒక అభిషేకం. అది ఆనంద తైలపు అభిషేకము. హల్లెలూయా. ఆనందం అనేది ఒక అభిషేకం అండి. మనలో కనబడుతున్న ఒక అభిషేకం. అంటే ఏంటి? బయట ఎంత సమస్యలు కనబడినా, బయట ఎన్ని కలవరము కనబడినా, నేను మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా ప్రభులో ఆనందించగలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మంచి ఉదాహరణకి హబక్కుక్ 3వ అధ్యాయము దేవుని స్తోత్రము చివరి వచనాన్ని మనం చదువుదాం. దేవుని స్తోత్రం. హబక్కుక్ 3వ అధ్యాయంలో దాని ముందు వచనం చదువుదాం. దాని ముందు వచనం. అంజురపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష ఫలము ఫలింపకపోయినను,
గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు. హల్లెలూయా. దానికి అర్థం ఏం తెలుసా అండి? నా బిజినెస్ లాస్ అయినా, నా జీవితంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్లన్నీ కూడా పోయినా కదా, బ్యాంక్ బ్యాలెన్స్ దాచిపెట్టుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పోయినా, ఏం లేకుండా వ్యర్థముగా దరిద్రుడిగా అయినా నేను ప్రభు యందు ఆనందిస్తాను. హల్లెలూయా. ఇదే అండి ఆనంద తైలపు అభిషేకము. ఆమేన్. దేవనామానికి మహిమ కలుగును గాక. ఈ స్థలం నుంచి బయటికి వెళ్ళక ముందు దేవుడు మీలో ఒక మార్పుని కలగచేయును గాక. ఆమేన్. ఆ యెషయా 61వ అధ్యాయం రీప్లేస్మెంట్ ఏందండి చెప్పండి? రీప్లేస్మెంట్. హల్లెలూయా. దేవుడు మాత్రమే మీ జీవితంలో ఈ రీప్లేస్మెంట్ ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దుఃఖానికి బదులుగా, దేవుని స్తోత్రం, భారభరితమైన ఆత్మకి బదులుగా దేవుడు ఈరోజు ఉల్లాస వస్త్రము, దేవుడు ఈరోజు ఆనంద తైలపు అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎన్ని రకమైన సంతోషం అండి? సంపూర్ణ మహా సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. మర్చిపోదు, మరలా నేను అడుగుతాను. దేవుని స్తోత్రము. ఇది మీలో కనబడుతున్న ఒక అభిషేకం. ఆమేన్. దేవుని స్తోత్రము. ఇది మీకు ఒక ధైర్యం ఇస్తుంది. ఏదుండినా లేకపోయినా నన్ను రక్షించిన రక్షకుడు సజీవంగా ఉన్నాడు కాబట్టి నేను అదే ఆనందంతో సంతోషంతో ముందు కొనసాగగలుగుతాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇది మనలో కనబడుతున్న ఒక ఉత్సాహం అండి. ఇది మనలో కనబడుతున్న ఒక సంతోషం. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. బయట ఏమీ లేకపోయినా, నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేకపోయినా, నాతో పాటు సమయము గడిపే వాళ్ళు ఎవరు లేకపోయినా, నేను యేసుతో ఉన్నాను కాబట్టి నేను ఆనందము సంతోషముతో నేను నింపబడతాను. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ ఆనందమే నాకు బలము. ఈ ఆనందం ఏంటండి? హల్లెలూయా. నెహెమ్యా 8వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, దేవునిలో కలుగుతున్న ఈ ఆనందమే నాకు బలము. హల్లెలూయా. ఎందుకండి బలము? దేవుని స్తోత్రము. సమస్యల్ని ఎదుర్కోవడానికి, నిరాశని ఎదుర్కోవడానికి కదా, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో నాకు కలుగుతున్న దుఃఖాన్ని ఎదిరించడానికి, జయించడానికి ఈ ఆనందము నాకు ఒక నూతనమైన బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వచనాన్ని చదువుదాం. ఆ చివరి భాగం చదువుదాం. 8వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా 8:10. త్వరగా చదువుదాం. మరియు అతడు 8వ అధ్యాయం 10వ వచనమా నెహెమ్యా? హల్లెలూయా. యెహోవా యందు మీరు ఆనందించడం వలన మీరు బలము పొందుకుంటారు. ఆ బలమే రేపటి దినమందు చూడడానికి సహకారంగా ఉంటుంది. హల్లెలూయా. ఎన్ని సమస్యలు ఉండినా, ఎన్ని వేదనలు ఉండినా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడే మిమ్మల్ని బలపరచును గాక. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ బలముతోని దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఒక వ్యక్తి జీవితంలో ఒక పొరపాటు అయిందండి. దేవుని స్తోత్రము. బిజినెస్ స్టార్ట్ చేయవద్దని మేము చెప్పాము. దేవుని స్తోత్రం. ఆయన బాగా చేస్తుండే, ఉద్యోగం చాలా బాగా చేస్తుండే. ఆయన ఉద్యోగంలో దేవుడు బహుగా దీవించాడు. కానీ ఒక అతను ఆయన్ని మోసపరిచి పార్ట్నర్షిప్లో స్టార్ట్ చేద్దామని అన్నాడు. అది దేవుని ఒక ప్రణాళిక కాకుండే, దేవుని ఒక చిత్తము కాకుండే. కాబట్టి దేవుని స్తోత్రం, ఆయన పొరపాటున చేశాడు. కాబట్టి ఆ పార్ట్నర్ ఆయన్ని సింపుల్గా 50 లక్షలకి ముంచేసి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఇంకా నీ అప్పులు నువ్వే కట్టుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన బాధతోని పరిగెత్తుకొని వచ్చాడు. అయ్యో, నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను. మీరు చెప్పారు దాన్ని ఆరంభించోదని, కానీ నేను ఆరంభించాను, ఈరోజు నేను ఇరుక్కున్నాను అన్నప్పుడు దేవుని స్తోత్రము. అప్పుడు ఆయనకి ఇచ్చిన ఒక సలహా ఏంటంటే, పక్షతాపం అడగండి, దేవుని దగ్గర కనికరము అడగండి, దేవుడు మరలా మిమ్మల్ని కడతాడని చెప్పాను. దేవుని స్తోత్రము అని ఒక మాట నేను చెప్పాను. ఫస్ట్ మీలో ఒక మార్పు రావాలా. నాకు యేసే ఉంటే చాలు అని ఒక నిరీక్షణ కలిగి ఉండాలా. అప్పుడు దేవుడు మీ పరిస్థితిని మారుస్తాడన్న. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా ఏముంటుంది? రివర్స్ ఉంటుంది కదా. ప్రభా ఫస్ట్ నువ్వు చెయ్యి, తర్వాత నేను థ్యాంక్స్ చెప్తాను. లేలే, ఫస్ట్ మీరు స్తుతించండి, అప్పుడే దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ మీలో ఒక మార్పు. హల్లెలూయా. ఒకసారి ఆయన ఫోన్ చేసి ఒక మాట అన్నాడు.
దేవుని స్తోత్రం, ఒకరికి 5 లక్షలు ఇవ్వాల్సి ఉండే. చాలామంది దగ్గర చాలా డబ్బులు ఆయన తీసుకున్నాడు, తిరిగి ఇవ్వలేని పరిస్థితి. ఆయన అందరి దగ్గర అన్నాడు, అయ్యా కొద్దిగా ఆగండి, నేను ఇట్లా మోసపరచబడ్డాను కాబట్టి ఆయన నన్ను మోసపరిచి వెళ్ళిపోయాడు, కాబట్టి ఈ అప్పులో నేను ఉన్నాను, కొద్ది రోజులు ఆగండి, నాకు తెలుసు నా దేవుడు నాకు సాయం చేస్తాడు, మరలా నేను పాత బిజినెస్ చేయడం మొదలుపెట్టాను, దాంట్లో నేను అభివృద్ధి చెందితే అందరికీ నేను తిరిగి ఇచ్చేస్తాను, కొద్దిగా ఓడ్చుకోండి అని. అందరూ ఓడ్చుకున్నారు కానీ ఒక్క అతను మాత్రం ఓడ్చుకోలేదు. ఆయన ఓడ్చుకున్నాడు, వాళ్ళ తమ్ముడు ఏమో ఒక రౌడీ షీటర్. అయితే ఆయన ఏం చేశాడు, ఒక 5 లక్షల కొరకు పెద్ద పెద్ద గుండాల్ని పట్టుకొని ఇంటికి వస్తానని ఆయన చిన్న కూతురు ఉందండి. ఆయన అన్నాడు, దయచేసి ఇంటి మీద రావద్దండి, నేను మంచి క్రిస్టియన్ని, ఇట్లా నన్ను అవమానపరచొద్దు, కావాలంటే మీరు లీగల్గా ఎక్కడైనా వెళ్ళండి, నేను కూడా సంతకాలు పెడతాను, కానీ నా పరిస్థితిని అర్థం చేసుకోనంటే ఆయన తమ్ముడు అస్సలు వినలే. ఈరోజు ఇవ్వాలరా, ఇవ్వకపోతే చూడు ఏం చేస్తానని. అప్పుడు ఆయనకి ఈ మాట గుర్తొచ్చిందంట, యెహోవా యందు ఆనందించడమే బలమని. హల్లెలూయా. ఆయన వెంటనే మోకరించి అన్నాడు, అయ్యా నాకు చేతి బలము లేదు, నాకు పోలీస్ బలము లేదు, నాకు సహాయం లేదు, చిన్న కూతురు ఇంట్లో ఉంది, ఆయన పెద్ద రౌడీని పట్టుకొని వస్తా అంటున్నాడు, అయ్యా మీరే బలపరచాలని మోకరించి ఆయన స్తుతించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, స్తుతించడం మొదలుపెట్టిన వెంటనే నాలో ఒక ధైర్యం వచ్చిందండి, నాలో ఒక బలం వచ్చింది. ఎవ్వడు నాకు వ్యతిరేకంగా వస్తాడు కదా, నేను తప్పు చేశాను, నా దేవుడు క్షమించి నా దేవుడు ఒక్కరోజు నన్ను కట్టబోతున్నాడని నిరీక్షణ ఉంది, కాబట్టి దేవుని స్తోత్రము, ఈ పరిస్థితి నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడని ఆయన ప్రభు యందు ఆనందించి స్తుతించడం మొదలుపెట్టాడంట. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఆ రౌడీ వచ్చి కాలింగ్ బెల్ కొట్టక ముందు ఈయన స్నేహితుడు వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడంట. కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే ఆయన తలుపు తెరిచిన వెంటనే ఈయనని చూసి, ఏమైందిరా ఇంత డిస్టర్బ్గా ఉన్నావంటే, డిస్టర్బ్గా ఉన్నాను కానీ దేవుడు నా పరిస్థితిని మార్చేశాడు, దేవుని స్తోత్రం, నేను ఆనందించడం మొదలుపెట్టానని తన స్నేహితుడి దగ్గర పంచుకున్నాడంట. ఏమని పంచుకున్నాడంటే, ఇట్లా ఉంది, ఇంకా కొద్దిసేపట్లో ఆయన రాబోతున్నాడు, ఒక కారు పట్టుకొని వస్తున్నాడు, ఇంకా ఏం చేస్తాడేమో, 5-6 మందిని పట్టుకొని వస్తున్నాడంట, నన్ను కొడతాడంట, మా కుటుంబస్తులు హింసపడతాడంట. ఆయన అన్నాడు, ఏం కంగారు పడొద్దని. ఆయన అన్నాడు, ఈ ఏరియాలో ఉన్న ఏసీపీ కానీ సిపి కానీ అందరు నా ఫ్రెండ్సే, సిఐ కానీ అందరు ఫ్రెండ్స్ అని 2 ఫోన్లు కొట్టాడంట. అయ్యా ఇట్లా ఉంది, మా ఫ్రెండ్కి ఇట్లా పరిస్థితి ఉంది, ఇప్పుడు కట్టలేకపోతున్నాడు కానీ ఖచ్చితంగా కడతాడు, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఈరోజు ఆయన ఇంటి మీద దాడి చేయడానికి ఇట్లా వస్తున్నారంటే దేవుని స్తోత్రము, వాళ్ళు రాకముందు రక్షక బండి వీళ్ళ ఇంటికి వచ్చేసింది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చెప్పి వాళ్ళు అన్నారంట, మీరు బయటికి కూడా రావద్దు, వాడు రాని నేను చూసుకుంటానని. అయితే సిఐ ఎదురుపడి అని అన్నాడంట, మరలా ఇంటి దగ్గర వస్తే కాలు చేరగొట్టి లోపలేస్తాను, ఎవ్వడి ఇంటి మీద రాకూడదని అన్నట్టు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నాలో దేవుడు ఒక ఆనందాన్ని పెట్టాడు, ఆనందమే నాకు ధైర్యం ఇచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. నీలో ఉన్న ఆనందము నీ పరిస్థితిని ఎదిరించడానికి నీకు ఒక ధైర్యం ఇస్తుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంతో కష్టం మీద దేవుని స్తోత్రము, దేవుడు ఆయనకి ఫస్ట్ ఆయనలో ఒక మార్పుని కలగజేశాడు, ఇప్పుడు పరిస్థితిలో ఒక మార్పు కలగజేస్తున్నాడు. ఏం చేశాడు తెలుసా, ఎంతో కష్టం మీద తన కొడుకుని బయట దేశం పంపాడండి. బయట దేశం పంపినప్పుడు దేవుని స్తోత్రం, ట్రంప్ వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు ఎవరికి దొరకట్లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ట్రంప్ వచ్చాడు, ఏం మారుస్తాడో తెలీదు అని అందరూ కూడా చాలా కలవరంతో ఉన్నారు. ఫస్ట్ ట్రంప్ వచ్చినందుకు ఉద్యోగాలు లేదు. సెకండ్, డిసెంబర్ నెలలో అసలు ఎవరు కూడా పని చెయ్యరు. దేవుని స్తోత్రం. కానీ ఈ అన్నయ్య వాళ్ళ ఇంకొక అబ్బాయి, పెద్ద అబ్బాయి వచ్చి అమెరికాలో ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయనకి ఒక ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందంట, ఇంటర్వ్యూ అటెండ్ చేయడానికి రాని. ఆమేన్. దేవుని స్తోత్రం. ఆయన అనుకున్నాడు, నేను ఫ్రెషర్ కాబట్టి ప్రతి ఇంటర్వ్యూలో జీతం అడుగుతారు, ఎంత కావాలని అడుగుతారు. సో ఆయన అన్నాడు, నాకు ఇంత ఉంటే చాలు అని ఏదో ఒక అమౌంట్ చెప్పాడంట. కంపెనీ వాళ్ళు అన్నారు, నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తాము, వచ్చి పని చేస్తామని అడిగారంట. హల్లెలూయా. ఆయన వచ్చి అంటున్నాడు, నాన్న డిసెంబర్ నెలలో ఎవరికి ఉద్యోగం దొరకదు నాన్న, నాకు దొరికింది ఉద్యోగం అన్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ. ఒక వారంలో ఆ ఆఫీస్ కావాల్సిన పేపర్లన్నీ కూడా ఆయన రెడీ చేసుకొని జనవరి 1 ఆయనకి రిపోర్టింగ్. దేవుని స్తోత్రం. దాని మధ్యలో ఇంకొక కంపెనీ ఆఫర్ ఇచ్చింది. ఏమని ఆఫర్ ఇచ్చింది? ఆ కంపెనీ అంత ఇస్తుందా, నేను ఇంత ఇస్తాను, వస్తావా అని అడిగిందంట. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును. ఆయన అంటున్నాడు, నాన్న ఏం అద్భుతం మీద అద్భుతం అవుతుంది కదా, ఆ కంపెనీలో జాయిన్ అవుదామంటే ఇంకో కంపెనీ వాడు ఫోన్ చేసి దానికంటే అధికంగా జీతం ఇస్తాను, వచ్చి వస్తావా అని అడిగారంట. ఏ కంపెనీ అయితే జాయిన్ అవ్వాలో ఆ కంపెనీ ఆ మాట విని ఆ కంపెనీ అంత ఇస్తుందా, దానికంటే 10,000 ఇంకా నేను ఎక్కువ ఇస్తాను, నువ్వు ఇక్కడనే ఉండని చెప్పిందంట. హల్లెలూయా. ఆనందముతోని మీరు ఉల్లాసించినప్పుడు మీలో ఒక మార్పు,
తర్వాత దేవుడు మీ కన్నీటిని తుడిచి ఆనందముతోని ఉల్లాసించడానికి దేవుడు మీ పరిస్థితిని కూడా మారుస్తాడు. హల్లెలూయా. ఆయన ఏడ్చుకుంటా ఆయన అంటున్నాడు, బ్రదర్ ఇది ఆనందపు కన్నీరు బ్రదర్, ఎవ్వరు కూడా దొరకదు. నా కొడుకుతోని వేరే వాళ్ళందరూ కూడా పని చేస్తారు, కానీ వాళ్ళు అంటున్నారు, ఏంది అంకిల్ మేము ఇంటర్వ్యూ మేము అటెండ్ చేస్తున్నాము, ఒక్కడ పిలవట్లే, కానీ మీ కొడుకుని కంపెనీలు దోచుకుంటున్నాయి. ఈ కంపెనీకి వస్తావా ఇంత ఇస్తాం, ఈ కంపెనీకి వస్తావా ఇంత ఇస్తామని డబ్బుల మీద డబ్బులు ఇస్తున్నారు. ఏముంది మీలో స్పెషల్? ఆయన అన్న నా కొడుకులో లేదండి, నా తండ్రి మీద ఉంది. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎందుకంటే నా కన్నీటిని తుడిచేవాడు. హల్లెలూయా. నన్ను ఆనంద తైలపు అభిషేకముతో నింపిన దేవుడు. ఆమేన్. దేవుని స్తోత్రం. నాలో ఒక మార్పు, తర్వాత పరిస్థితిలో ఒక మార్పు. ఆమేన్. దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ నెలలో దేవుడు మన పరిస్థితిని మార్చును గాక. ఆమేన్. ఎటువంటి సంతోషం అండి? 2 రకమైన సంతోషం. ఒకటి మహా సంతోషం, రెండోదిగా సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. ఈ సంతోషము ఒక అభిషేకము. హల్లెలూయా. ఒక బలము. దేవుని స్తోత్రం. అది మాత్రము కాదండి, ఈ ఆనందము సంతోషం ఉంటే చాలా కార్యాలు మనము చేయగలుగుతాం. దేవుని స్తోత్రం. ఏం చేయగలుగుతామంట? కొన్ని వచనాలు మనము తొందరగా మనం చదువుదాము. 2వ దినవృత్తాంతములు దేవుని స్తోత్రం 29వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుదాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 30వ వాక్యము. యెహోవాకు స్తుతించుడని సంతోషముతో స్తోత్రములు పాడి. గమనించాలండి, సంతోషం ఉంటేనే స్తోత్ర గానములు మీ నోట్లో వస్తుంది. హల్లెలూయా. ఎందుకు చాలా మంది ఇక్కడ వచ్చి స్తుతించలేకపోతున్నారు? హృదయంలో సంతోషం లేదు, హృదయంలో దుఃఖముతో నింపబడి ఉంది, కాబట్టి స్తుతి అనేది మీ నోట్లో రావట్లేదు. ఈరోజు స్తుతి మీ నోట్లో రావాలంటే, ఈరోజు కృతజ్ఞత పూర్వకంగా మీరు కనబడాలంటే, ఏదో మీ జీవితంలో ఆశీర్వాదం వచ్చిందని కాదండి, మీ హృదయంలో సంతోషముతో నింపబడతని. హల్లెలూయా. The joy is the secret of your praise. Hallelujah. ఆనందం ఉంటేనే, సంతోషం ఉంటేనే మీ నోట్లో స్తుతి ఉంటుంది. ఆమేన్. కీర్తన 102వ వచనంలో ఇంకొక మాట రాయబడింది, ఆనందము సంతోషముతోని దేవుని సేవిస్తాము రండి. హల్లెలూయా. మీకు ఆనందం ఉంటే, సంతోషం ఉంటే మీరు యెహోవాని సేవించే వారిగా మార్చబడతారు. హల్లెలూయా. దేవునామానికి మహిమ. ఆనందము వలనే మీకు, దేవుని స్తోత్రం ఏంటండి? స్తుతి. ఆనందము వలనే దేవుని మీరు సేవించడం మొదలు పెడతారు. ఇంకా కొద్ది లోతుగా మనము చూద్దామా ఆనందం వల్ల ఇంకా ఏమేమి చేయగలుగుతారని. దేవుని స్తోత్రము. యెషయా 64వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుదాం. దేవుని స్తోత్రం. 64వ అధ్యాయం 5వ వచనము. నీ మార్గములని బట్టి సంతోషముగా నీతిని అనుసరించి. అంటే ఏంటి? సంతోషము వలన నీతిని అనుసరిస్తారంటే, సంతోషము ఆనందంతో నింపబడారు కాబట్టి నీతి కార్యముల్ని మీరు చేయగలుగుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా లోతుగా ఇంకొక మాటని చూసామా? నాకు చాలా నచ్చిన ఒక మాట. దేవుని స్తోత్రము. 2 మాటలు. దేవుని స్తోత్రం. జకర్యా 8వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. జకర్యా 8వ అధ్యాయం 19వ వచనము. జకర్యా 8:19. ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 10 పుట్టించు మనోహరములైన పండుగలను. హల్లెలూయా. గమనించాల్సిన మాట ఏంటంటే, సంతోషము ఉల్లాసము కలగచేసి ఉపవాసం ఒక పండుగగా మార్చబడిందంట క్రైస్తవులకి. హల్లెలూయా. నా జీవితంలో పండుగ అంటే ఏంటి? నా జీవితంలో పండుగ అంటే ఏముండాలా? మైఫిల్ నుండి బిర్యానీ తీసుకురావాలి, అదే పండుగ కదా. దేవుని స్తోత్రం. ఫోరం నుండి బిర్యానీ తీసుకురావాలి, అదే పండుగ కదా. దేవుని స్తోత్రం. క్రైస్తవులకి పండుగ ఏంటండి? ఉపవాసమే పండుగగా మార్చబడింది. ఎందుకు?
వాళ్ళలో ఉన్న సంతోషం వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం మిమ్మల్ని లోతైన సహవాసంలో నడిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఉపవాసమే మీకు ఒక పండుగ. ఆమేన్. దేవునామానికి మహిమ. సంతోషము వలన స్తుతి, సంతోషము వలనే సేవ, సంతోషము వలనే నీతి కార్యాలు, సంతోషము వలన ఉపవాసమే ఒక పండుగ. హల్లెలూయా. ఇంకొక మాటని చూద్దామండి. అపోస్తులు 5వ అధ్యాయం 41వ వచనం. 5:41. ఆ నామము కొరకు ఎంచబడినందున సంతోషించుచు దేవునామానికి మహిమ. ఇక్కడ చూడండి, శ్రమలు, నింద, అవమానము సహించారంట సంతోషముతో. హల్లెలూయా. ఇంకొక మాట ఏంటి తెలుసా? సంతోషముతో నింపబడితే క్రీస్తు కొరకు అవమానము, నింద కూడా సహించడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు పేరిన ఎవరైనా చెంప మీద దెబ్బలు కొడితే సంతోషముగా ప్రభు నిన్ను దీవించునుగా కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతామంట. హల్లెలూయా. శిష్యులు ఆ రీతిగానే చేశారు. నేను అర్హుడను, దేవుడు నన్ను ఈ మార్గములో నడిపించాడు. ఆ సంతోషం లేకపోతే ఏమవుతుంది? సనుగుతూ ఉంటాం. ప్రభువా నువ్వే చూసుకో, నీ బిడ్డ కాబట్టి అయ్యా నువ్వు చూసుకో కదా, నన్ను అవమానించాడు, నన్ను ఈ రీతిగా మాట్లాడాడని దేవునికే మనము బ్లాక్మెయిల్ చేస్తుంటాం కదా. వాళ్ళు తెలుసుకోనుగాక నేను ఎవరని. అట్లా కాదండి. అవే నన్ను నిందించి అవమానించినప్పుడు నాలో సంతోషం ఉంటే దేవుని నేను స్తుతించడం మొదలు పెడతా. అయ్యా నన్ను అర్హుడుగా మార్చావే కదా, ఈ నింద, ఈ అవమానము సహించడానికి కూడా నాకు ఒక అవకాశం ఇచ్చావే, నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రీతిగా చేయండి, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడు. ఆమేన్. దేవునామానికి మహిమ. ఒక భర్త, దేవుని స్తోత్రం, ఎప్పుడు కూడా భార్యని హింస పెట్టేవాడు. ఎందుకంటే భర్త రక్షింపబడలేదు, భార్య మాత్రం రక్షింపబడింది. దేవుని స్తోత్రం. అయితే ఏమైందంటే చర్చ్కి వెళ్ళి వచ్చినప్పుడు అంతా తిడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం. అయితే ఈమె కూడా ప్రభువా సరే అయ్యా నీ నామం కొరకు నేను అన్నీ సహించుకుంటా అని చెప్పింది. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఇట్లా సహించుకుంటున్నావు కదా, నీకు పరిష్కారం వస్తుందని. ఒకరోజు ఏం చేసిందంటే వెళ్ళి బాప్తిజం తీసుకుంది. తన భర్తకు తెలియకుండా బాప్తిజం తీసుకొని వచ్చిన తర్వాత భర్తకు తెలియజేయబడింది, బాప్తిజం తీసుకుందని. భర్తకి బాప్తిజం అంటే ఏంటని తెలియదు కదా. వచ్చి భయంకరంగా తిట్టి ఒక వార్నింగ్ ఇచ్చిందంట. నెక్స్ట్ టైం నుంచి సంఘానికి వెళ్ళాలంటే వెళ్ళు, కానీ మరలా బ్యాప్టిజం తీసుకున్నావో కాలు ఇరగొడతా అని చెప్పిందంట. ఆమె అన్నిందంట, లేదయ్యా మరలా బ్యాప్టిజం తీసుకోను, కావాలంటే నువ్వు సంఘానికి వెళ్ళు, కావాలంటే నువ్వు బైబిల్ చదువుకో, కానీ మరలా బ్యాప్టిజం అని పేరెత్తే చూడ, అయ్యా జీవితకాలం అంతా మరలా నేను తీసుకోనన్నానంట. అంతే, దాంతోనే అయిపోయింది, గొడవలు అయిపోయింది, అన్నీ అయిపోయింది. హల్లెలూయా. దేవునామానికి మహిమ. చూడండి ఎంత విచిత్రంగా ఆమె అనిందంట, ప్రభువా ఇట్లా కూడా నాకు పరిష్కారం దొరుకుతుంది, ఎదురు చూడలేదయ్యా, నీకే స్తోత్రములని అనిందంట. ఆమేన్. దేవునామానికి మహిమ. నాలో ఆనందం. ఆమేన్. అదేం చేస్తుందండి? నింద అవమానాలు సహించడానికి అది కృపనిస్తుంది. ఆమేన్. సంతోషం ఉంటే స్తుతి, సంతోషం ఉంటేనే సేవ, సంతోషం ఉంటేనే నీతి కార్యములు, సంతోషం ఉంటేనే ఉపవాసము కూడా ఒక పండుగనే. సంతోషం ఉంటే నింద అవమానాలు కూడా మీరు సహించడానికి సిద్ధంగా ఉంటారు. హల్లెలూయా. యేసుక్రీస్తు రాకడ మీకు ఆ సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎటువంటి సంతోషము? మహా సంతోషము, సంపూర్ణ సంతోషం. హల్లెలూయా. ఇంకా 2 మాటలు నేను ముగిస్తాను. ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి కానీ 2 మాటలు ముగిస్తాను. ఆమేన్. దేవునామానికి మహిమ. లేకపోతే మీ సంతోషం దుఃఖంగా మార్చబడుతుంది. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఒకటి, నాలో సంతోషం. అదే నేను చూస్తాను ఇప్పటి వరకు కదా. దేవుని స్తోత్రం. రక్షకుడు నాలో ఉదయించాడు కాబట్టి నాలో సంతోషము. రెండోదిగా దేవుడు తీసుకొచ్చిన మార్పు ఏం తెలుసా అండి? దేవుని స్తోత్రం. ఈ మాటని మనం చదువుదాము. యెషయా, దేవుని స్తోత్రము, 60వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం చదువుదాం. 15వ వచనాన్ని చదువుదాం.
నీవు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమును దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగానే నేను చేసేదను. హల్లెలూయా. ఫస్ట్ నాలో సంతోషం అండి, నాలో ఈ ఆనందము. రెండోదిగా నేనే సంతోషము తెచ్చేవాణ్ణిగా దేవుడు మారుస్తాడంట. ఆమేన్. తరతరాలకి యుగ యుగాలకి నువ్వు వస్తేనే సంతోషం. ఆమేన్. కొందరు ఇంటికి వస్తేనే భయపడతారు, మా ఇంటికి వచ్చాడ్రా బాబు ఏమవుతుందో ఏమో కదా. కొందరు ఇంటికి వస్తేనే దరిద్రం అంటారు. కొందరు ఇంటికి వచ్చి ఏమైనా మాట్లాడితేనే మనకు హాని కలుగుతుంది కదా. కొందరు ఇంటికి వచ్చి అమ్మా బాగున్నావా అని ఒక మాట మాట్లాడేసి చాలు, పోయిందిరా బాబు కదా. ఒక ఇంటికి ఒక అతను వస్తాడు. ఆయన వస్తేనే దేవుని స్తోత్రం, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక కష్టం అవుతుంది. అప్పుడే కొత్త సైకిల్ కొనుక్కున్నాడు ఎక్సర్సైజ్ చేద్దామని. చాలా ఖరీదైన సైకిల్, స్పోర్ట్స్ సైకిల్, ఒక 15,000 కొనుక్కున్నాడు. ఆయన వచ్చి అమ్మా కొత్త సైకిలా అన్నాడు. అంతే, ఇప్పటివరకు ముట్టలేదు. 2 సంవత్సరాలు అవుతుంది. ఆ సైకిల్ అట్లనే ఉంది. దేవుని స్తోత్రం. కొందరు అట్లా వస్తే చాలా డేంజర్ కదా. ఒక ఆంటీ వచ్చింది ఒక ఇంటికి. అమ్మ మీ ఇంట్లో ఎలుకనే రాదా, మా ఇంటి నిండా ఎలుకలు ఉందని చెప్పింది. ఆ రోజే ఎలుక వచ్చింది. కొందరు ఇంటికి వస్తేనే దరిద్రం కదా. ఇంటికి వస్తేనే చాలా కేర్ఫుల్ ఉండాలి. అమ్మ నీకు జ్వరమే రాలేదా, పోయిందిరా బాబు. మంచిగా ఉండడం నీకు ఇష్టం లేదా కదా. దేవుని స్తోత్రం. కానీ దేవుడు మనల్ని సంతోషముగా మార్చే దేవుడు. హల్లెలూయా. మనం ఒక ఇంటికి పొరపాటున వెళ్ళిపోతే ప్రజలు ఏమనాలా, నువ్వు వచ్చావా, నువ్వు వస్తేనే మా ఇంటికి సంతోషం, నువ్వు వస్తేనే మా ఇంటి ఇల్లు ఆనందంగా నింపబడుతుంది, నువ్వు అడుగు పెట్టిన వెంటనే నా జీవితం మా ఇల్లు మార్చబడి. అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో గొడవలు ఉండొచ్చు, అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో బాసనల్ని కూడా ఎగరవచ్చు గాలిలో, కానీ మీరు అడుగుపెట్టిన వెంటనే ఆ ఇంట్లో సమాధానము, సంతోషం. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆ రీతిగా మార్చును గాక. సియోను దేవుడు నివాసము చేసే స్థలము కాబట్టి ఆ సియోన్ని దేవుడు 2 రకంగా మార్చాడంట. యెషయా దేవుని స్తోత్రము కీర్తనలు 48వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుదాం. 48:2. ఉత్తర దిక్కున అంటే దేవుడు నివాసము చేసే సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగలిగిన చోట అంటే ఘనపరచబడిన స్థలము, సర్వభూమికి సంతోషము, సంతోషకరముగా ఉంది. హల్లెలూయా. సర్వభూమికి తరతరాలకి మీరు సంతోషము తెచ్చే వారిగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఆమెన్ చెప్తేనే మీరు మార్చబడతారు. ఆమేన్. మీకేం నమ్మకం లేదా మారాలని? అయ్యా మేము అస్సలు మారమయ్యా కదా, మేము దరిద్రానే తీసుకొస్తామని అంటున్నారా? లేదండి, మీరు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. వెళ్ళి వాళ్ళతోని 2 నిమిషాలు మాట్లాడితే వాళ్ళ హృదయము సంతోషంగా మార్చబడును గాక. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో కొందరు వ్యక్తుల వలన ప్రజలు ఆనందించారంట. అన్ని చూడడానికి సమయం లేదు. 2 వ్యక్తుల గురించి చూద్దాం. ఎస్తేరు 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. ఎస్తేరు 8వ అధ్యాయము 15వ వాక్యము. ఎస్తేరు 8:15. అప్పుడు మొర్దెకై చూడండి, 2 కార్యాలు దేవుడు చేస్తాడు. సియోన్ని దేవుడు ఘనపరిచాడు, పట్టణానికే సంతోషం తీసుకొచ్చిందంట, దేశానికి ప్రపంచానికే సంతోషం తీసుకొచ్చింది. ఇప్పుడు మొర్దెకైని దేవుడు ఘనపరిచాడు. రెండోదిగా అది కంటిన్యూ చేయమ్మా. అందు నిమిత్తము షూషాన్ పట్టణము ఆనందించి సంతోషించింది. హల్లెలూయా.
దేవునామానికి మహిమ కలుగును గాక. షూషాన్ పట్టణము రాజ్య నగరము. అహాస్రస్ రాజుగా ఉన్నప్పుడు సింహాసనం కూర్చున్నప్పుడు కూడా పట్టణం ఆనందించలేదు, సంతోషించలేదు. కానీ ఒక యూదుడు, ఒక మొర్దెకై, ఒక సామాన్యమైన ఒక వ్యక్తి దేవుడు ఘనపరిచినప్పుడు ఆయన ఘనత నిమిత్తము నువ్వు మా మీద పరిపాలిస్తున్నావు కనుక మేమందరము కూడా సంతోషం ఆనందం నింపబడామని పట్నమే ఆనందించిందంట. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మీ ద్వారా మీ చుట్టుపక్కల ఉన్న స్థలానికి సంతోషము కలుగును గాక. మీరు ఒకవేళ అపార్ట్మెంట్లో ఉంటే మీరు ఉన్నందుకు మొత్తం అపార్ట్మెంట్ సంతోషముతో నింపబడాలి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మీకే నమ్మకం లేదండి, గట్టిగా ఆమేన్ చెప్పట్లేదు. హల్లెలూయా. దేవుడు ఈరోజు క్రిస్మస్ దేవుని స్తోత్రం ఆశీర్వాదం మీకు అనుగ్రహించింది కాక. ఆమేన్. అదే ఆనందం, అదే సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. మీలో సంతోషము, రెండోదిగా మీరే ఒక సంతోషం. ఆమేన్. దేవుని స్తోత్రము. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తున్నాము. దావీదు రాజుగా అవుతున్నాడు సకల ఇశ్రాయేల్ దేశం మీద. 40వ వచనంలో మనం చూస్తున్నాము సమస్త ఇశ్రాయేలు సంతోషించింది. హల్లెలూయా. దావీదు వలన సకల ఇశ్రాయేలు దేశంలో సంతోషం. ఆమేన్. మొర్దెకాయి వలన షూషాన్ పట్టణం ఆనందించింది. దావీదు వలన ఇశ్రాయేలు దేశం ఆనందించింది. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు మీ వలన మీ ఉన్న ఏరియాలో సంతోషమని? చూడండి, ఆమెనే రావట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అయ్యా నా అడ్రస్సే తెలియదు. అడ్రస్ తెలియకుండా ఉండడం కూడా మంచిదే. దేవుని స్తోత్రం. కానీ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఆమేన్. దేవుని స్తోత్రం. అబ్రహాం ఒక మాట అన్నాడు దేవుని దగ్గర, అయ్యా 10 మంది నీతిమంతులు ఉన్న పట్టణాన్ని నాశనం చేస్తారా? నాశనం చెయ్యను. ఆ 10 మంది నీతిమంతులు ఎక్కడ దాచుకొని ఉన్నారు? కానీ నీతిమంతులు ఉన్నారు కాబట్టి ఈ పట్టణం దీవింపబడింది. ఆమేన్. తెలంగాణ రైజింగ్ తెలంగాణ అవ్వడానికి ముఖ్యమంత్రి కారణము కాదు, మీరే కారణం. ఆమెనే చెప్పట్లేదండి, మీకే నమ్మకం లేదు. హల్లెలూయా. బంగారపు తెలంగాణ అవ్వాలంటే అది మీ చేతిలోనుంది. హల్లెలూయా. మీరుంటేనే తెలంగాణకి ఆనందము, సంతోషము. హల్లెలూయా. హల్లెలూయా. మీరెవరో ప్రపంచానికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఆశీర్వాదం ఆయన దగ్గర నుంచే వస్తుంది. దానికి ఫార్ములా ఏంటి? మీరు సంతోషం ఆనందంతో నింపబడినప్పుడు మీరు ఈ ప్రపంచానికి, పట్టణానికి సంతోషము కలిగించే వారిగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రాంతమంతా కూడా మీ వలన సంతోషం ఆనందంతో నింపబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామానికి మహిమ. 3వ ప్రాముఖ్యమైన కార్యం, ఫస్ట్ మీలో సంతోషము, రెండోదిగా మీరే ఒక సంతోషము, మూడోది చాలా ప్రాముఖ్యమైన కార్యం. అది చూసి మనం ముగిద్దాము. దేవుని స్తోత్రము. యెషయా 62వ అధ్యాయము 5వ వచనం. యెషయా 62:5. యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను చూసి సంతోషించును. నీ దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. మీ జీవితం ఏ రీతిగా ఉందండి? మిమ్మల్ని చూసి దేవుడు సంతోషిస్తున్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. అదో చూసావా నా కొడుకు, అదో చూసావా నా కుమార్తె, నీ జీవితం వలన దేవుడు సంతోషిస్తున్నాడండి. ఆమేన్. దేవుని స్తోత్రము. క్రిస్మస్ వాగ్దానము దేవుడు మీకు ఇస్తున్నాడు. జెఫన్యా 3వ అధ్యాయం 15వ వచనం. జెఫన్యా 3వ అధ్యాయము 15వ వాక్యం. తాను మాకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు రాజు అయిన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. 3వ అధ్యాయం 17వ వాక్యం అమ్మ. 17th. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ మధ్యలో ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. బహు ఆనందముతో నీ యందు సంతోషించును. హల్లెలూయా.
దేవుడు నీ పట్ల బహు ఆనందముతోని సంతోషించును గాక. ప్రపంచానికి నీ వలన సంతోషం మాత్రము కాదండి, దేవునికే నీ వలన సంతోషం. హల్లెలూయా. మహా సంతోషము. ఆమేన్. ఆ దేవుడు నీ వలన సంతోషిస్తున్నాడండి, నీ వలన ఆనందిస్తున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నీలో సంతోషము, నీ ద్వారా ఇతరులు సంతోషిస్తున్నారు, నీ ద్వారా దేవునికే సంతోషము. హల్లెలూయా. ఇటువంటి మార్పు దేవుడు ఈరోజు మీకు కలగచేయునుగాక. అందరూ కూడా కన్ను మూసుకొని తలలోంచి కొద్ది క్షణాలు దేవుని యొక్క సన్నిధానంలో ఆ రీతిగానే మీరు ఏ స్థితిలో మీరు వచ్చారో నేను ఎరగను, కానీ ప్రభు మీ మీద దృష్టిని ఉంచున్నాడు. ఆయన మిమ్మల్ని ఈరోజు మార్చునుగాక. దుఃఖానికి బదులుగా, భారభరితమైన ఆత్మకి బదులుగా దేవుడు ఈరోజు ఉల్లాస వస్త్రం, ఆనంద తైలముతోని దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ఈరోజు ఆనంద తైలపు అభిషేకముతోని నింపబడాలని ఆశించిన వారు, అయ్యా ఈరోజు నా పరిస్థితుల్లో ఒక మార్పుని కలగ చేయమయ్యా అని మనం అడుగుదామా? ఈ ఆనందం అనేది మహా ఆనందం అండి, సంపూర్ణ ఆనందము. ప్రపంచంలో ఎవరు కూడా ఇవ్వలేని ఆనందము యేసయ్య రాకడ వలన మనకు దొరికిన ఆశీర్వాదం ఇది. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. అయ్యా నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్. ఈ సంతోషము వలన స్తుతి మొదలవుతుంది. ఈ సంతోషము వలనే సేవిస్తారు దేవుని. ఈ సంతోషము వలనే ఉపవాసము కూడా ఒక పండుగగా మార్చబడుతుందండి. ఈ సంతోషము వలనే దేవుని స్తోత్రము, శ్రమ పడడానికి, నిందలు సహించడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. మీలో సంతోషము, మీ ద్వారా సంతోషము, అది మాత్రము కాదండి, దేవుడు మీ వలన సంతోషము పొందుకున్నాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అయ్యా ఈరోజు ప్రభా ఈ ఉల్లాస వస్త్రం మాకు ధరింప చెయ్యమయ్యా అని మనం అడుగుదామా? అయ్యా ఈ సంతోషముతో నన్ను నింపుమయ్యా, సంతోషముతో నన్ను నింపుమయ్యా, సంతోషముతో నింపుమయ్యా. హల్లెలూయా. అడుగుదామా ఆ రీతిగానే? అయ్యా ఈరోజు ప్రభా ఒక మార్పు దయచేయమయ్యా, నాలో ప్రభా ఒక మార్పుని దయచేయము తండ్రి. ఓ యేసయ్యా నన్ను ప్రభా, ఓ ప్రపంచానికి సంతోషముగా మార్చుమయ్యా. అయ్యా నేను ఏ స్థలంలో అయితే అడుగు పెడుతున్నానో ఆ స్థలము ప్రభా సంతోషముగా మార్చబడునుగాక, మార్చబడునుగాక, మార్చబడునుగాక. యేసయ్యా నా వలన సంతోషము తండ్రి. హల్లెలూయా. మా వలన ప్రభా ఆనందము తండ్రి.